హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ నేమ్ ఈస్ మిస్టర్ జేమ్స్ గుంటి. ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఐడియా ఉండకపోవచ్చు. సో నా ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా నేను ఆటోమొబైల్ సర్వీస్లో సర్వీస్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఆటోమొబైల్ అంటే ఏంటి, సర్వీస్ అడ్వైజర్ అంటే ఏంటి, సర్వీస్ అడ్వైజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో వీలైనంత వరకు క్లారిటీగా చెప్పి ఏర్పాటు చేద్దామండి. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. దాన్ని మనం వాడుక భాషలో కార్ షోరూమ్ అంటారు జనరల్గా అయితే. సో కార్స్ సేల్ చేయడం, అట్ ద సేమ్ టైం సర్వీస్ చేయడం కూడా ఒకటే షోరూంలో ఉంటుంది అనమాట. సో దాంట్లో సర్వీస్ అడ్వైజర్ రోల్ అనమాట నాది. సో సర్వీస్ అడ్వైజర్ అంటే ఏంటి, సర్వీస్ అడ్వైజర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి. సో వీడేంటో సర్వీస్ అడ్వైజర్ అంటుండో క్వాలిటీస్ అంటుండో అంటే క్లారిటీ చెప్పాలంటే సర్వీస్ అడ్వైజర్ అంటే ఫస్ట్ మనం ఒక వెహికల్ తీసుకుంటాం. వెహికల్ మీన్స్ కార్ ఆర్ బైక్ ఏదైనా ఒకటి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం వెహికల్ సేల్ చేస్తాం, అయిపోతుంది. ఒక 10,000 కిలోమీటర్స్ 5,000 కిలోమీటర్స్ వాట్ ఎవర్ తిరుగుతాం సర్వీస్ ఇంటర్వ్యూలు వచ్చేంతవరకు. వచ్చిన తర్వాత మీరు ఒక సర్వీస్ సెంటర్కి వస్తారు. వచ్చిన తర్వాత చేసే ప్రాసెస్సే మేమనమాట. అప్పుడే మాది సర్వీస్ సెంటర్లో సర్వీస్ అడ్వైజర్ జాబ్ రోల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మేము అక్కడ చేసేది ఏంటంటే, మీరు మాకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు సర్వీస్కి, అంటే సర్వీస్ షెడ్యూల్కి, అంటే ఆయిల్ చేంజింగ్ కానివ్వండి, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కానివ్వండి ఇచ్చేది మాకు ఇస్తారనమాట ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి. సో నేను వన్ ఆఫ్ ద ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ అడ్వైజర్ని. సో అక్కడ మేము చేసేది ఏంటి, మేము అక్కడ కస్టమర్స్కి ఎలా డీల్ చేస్తామో మాకు ఉండాల్సినటువంటి మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే, ఇన్వెంటరీ ఫొటోస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ అడ్వైజర్కి. సర్వీస్ అడ్వైజర్ ఏంటనేది మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. ఒక సర్వీస్ సెంటర్లో కస్టమర్ ఒక పర్సన్కి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేది, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో పర్సన్కి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేది ఒక సర్వీస్ అడ్వైజర్కి. సర్వీస్ అడ్వైజర్ రోల్ ఏంటంటే, కస్టమర్ దగ్గర నుంచి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కస్టమర్ చెప్పేటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, సర్వీస్ షెడ్యూల్ ఏదైతే ఉందో నీట్గా నోట్ చేసుకొని దాన్ని యాస్టీజ్గా ఫ్లోర్లోకి, అంటే వర్క్ని ఫ్లోర్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే వెహికల్ని ఫ్లోర్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫ్లోర్ అంటే ఏంటి, వర్క్షాప్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడ మీరు చెప్పేటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, సర్వీస్ అయితే సర్వీస్ కానివ్వండి, టెక్నీషియన్ వెహికల్ ఎలకట్ చేసుకొని సర్వీస్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. దాని తర్వాత మళ్ళీ మేము మీకు కాల్ చేస్తాము. బిల్డింగ్ అనే ప్రాసెస్, డెలివరీ ప్రాసెస్ అంతా కూడా మేము చూసుకుంటాం. అంటే సర్వీస్ అడ్వైజర్ చూసుకుంటాడు. సో తనకి ఉండాల్సినటువంటి మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే, బెస్ట్ క్వాలిటీ వే ఆఫ్ లుకింగ్, లిజనింగ్ కానివ్వండి, వే ఆఫ్ లుకింగ్, లేకపోతే గ్రూమింగ్, లేకపోతే కస్టమర్తో మాట్లాడే విధానం, ఇది కాదండి. ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే ఏంటంటే, కస్టమర్ వెహికల్ షోరూమ్ సెంటర్కి ఇచ్చిన తర్వాత వెహికల్ని మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. అంటే వెహికల్లో డెన్స్ ఎక్కడ ఉన్నాయి, పెయింటింగ్ ఏమైనా కట్టేందా, లేకపోతే కస్టమర్ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ మర్చిపోయాడా, వెహికల్ లోపల ఏమన్నా థింగ్స్ ఉన్నాయా అనేది మొత్తం కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది అనమాట, అంటే సర్వీస్ అడ్వైజర్ది. సో అప్పుడు ఏం చేస్తాం, ఇన్వెంటరీ అంటే జస్ట్ చూసేసి ఇక్కడ డెంట్ ఉంది, ఇక్కడ పెయింటింగ్ ఉందని చెప్పేసి వదిలేము. ఎందుకంటే డైలీ ఒక అడ్వైజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క డీలర్ని బట్టి ఉంటుందండి. ఒక డీలర్షిప్లో 10 వెహికల్ తీసుకుంటారు, ఒక డీలర్షిప్లో 5 వెహికల్ తీసుకుంటారు. వచ్చే లోడ్ని బట్టి ఉంటుంది అనమాట. సో మా డీలర్షిప్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 6 వెహికల్స్ ఉంటాయి. సో ఏ వెహికల్కి ఎక్కడెక్కడ డెంట్ ఉండే పెయింట్లు ఉన్నాయో మనం ఐడియా ఉండదు కాబట్టి ఫొటోస్ తీసుకుంటాం. ఆ ఫొటోస్ తీసుకొని కస్టమర్కి షేర్ చేస్తాం అనమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, కస్టమర్ వెహికల్ డ్రైవ్ చేస్తారే కానీ ఎక్కడెక్కడ డెంట్స్ ఉన్నాయి ఏంటనేది ప్రాపర్గా ఆయన రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. ఏదన్నా హిట్టింగ్ లాంటిది అని అయితే గుర్తుంటుంది, కానీ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద స్క్రాచెస్ లాంటివి పడ్డా కానివ్వండి, లేకపోతే మనం పార్కింగ్ ప్లేస్లో పెట్టినప్పుడు చిన్నపిల్లలు వచ్చేసి ఏమైనా గీసినా కానివ్వండి, అవి మనకి ఐడియా ఉండవు. మన వర్క్ మనం చేసుకుంటే వెహికల్ తీసుకెళ్ళిపోతాం. సర్వీస్ సెంటర్కి వచ్చిన తర్వాత వెహికల్ నీట్గా వాటర్ వాష్ అయిపోతుంది. సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అప్పుడు నీట్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చిన్న డెంట్ ఉన్నా, చిన్న పెయింట్ మార్కులు ఉన్నా కానీ వెహికల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కస్టమర్ ఇక్కడే జరిగిందని చెప్పేసి, మీ వల్ల జరిగిందని చెప్పేసి ఆ డీలర్షిప్ని అనడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ కూడా తప్పట్లేదు, ఎందుకంటే ఆయన చూడు. సో అలాంటి ఇష్యూస్ ఏమి వండుకొని ఉండాలంటే ఫస్ట్ మనం ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోస్ తీసుకొని అవి వీలైతే కస్టమర్కి షేర్ చేయాలి. సో ఆ ఫొటోస్ మన దగ్గర ఉండడం వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ ఫోన్పే పాస్వర్డ్, ఫోన్పే పిన్ గుర్తుండడం మనకి ఎంత ఇంపార్టెంట్, ఒక వెహికల్ వచ్చిన తర్వాత ఇన్వెంటరీ ఫొటోస్ అనేవి మన దగ్గర ఉండడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఎందుకంటే వెహికల్ ఫోన్పే పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. కానీ ఫొటోస్ తీసుకోకపోతే మళ్ళీ మనం తీయడానికి ఆస్కారం ఉండదు. మీరు అనొచ్చు సర్వీస్ సెంటర్లలో సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, సో దాంట్లో చూసుకోవచ్చు కదా అని. సీసీ కెమెరాస్ ఉంటాయి, కానీ ఆ సీసీ కెమెరాస్లో కూడా కనపడని స్క్రాచెస్ ఉంటాయి అనమాట కొన్ని. ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వని కొన్ని పెయింట్ మార్క్స్ ఉంటాయి అనమాట వెహికల్ మీద, డెంటింగ్ అయినవి. అవి దాంట్లో మనం క్లారిటీగా కనపడవు.
అప్పుడు కూడా ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్వెంటరీ ఫొటోస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్వెంటరీ ఫొటోస్ అంటే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆన్ ది స్పాట్ కస్టమర్ ముందు వెహికల్ ఫొటోస్ అనేది తీసుకోవాలి. ఒకవేళ కస్టమర్ పికప్ అండ్ డ్రాప్ అంటే కస్టమర్ ఇంటి దగ్గర ఉండి డ్రైవర్ని బుక్ చేసుకుంటే అప్పుడు డ్రైవర్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఫోటో తీసుకుంటారు అన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాగ మా ప్రొఫెషన్లో చెప్పుకుంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇది. సో లిజనింగ్ కానివ్వండి, ఎస్టిమేషన్ క్రియేటింగ్ కానివ్వండి, కస్టమర్కి అప్డేట్ చేయడం కానివ్వండి, పార్ట్స్ ఫాలో అప్ చేయడం కానివ్వండి, కస్టమర్కి ప్రామిస్ చేసిన టైంకి వెహికల్ డెలివరీ చేయడం కానివ్వండి, ఇవి ఎంత ఇంపార్టెంటో ద సేమ్ టైం వెహికల్ ఇన్వెంటరీ ఫొటోస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట మా ఆస్పెక్ట్లో. సో ఇంకా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, కానీ అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే మీకు కూడా క్లారిటీ ఉండదు. సో అందువల్ల ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే ఇన్వెంటరీ ఫొటోస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎవరైతే సర్వీస్ అడ్వైజర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇంపార్టెంట్ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కస్టమర్స్కి అంటే కార్ ఓనర్స్ కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు సర్వీస్ సెంటర్లో కావాలంటారని అడగడం లేదండి, నా మిస్టేక్లు మీరు చూస్తూ ఉండకపోవచ్చు. అందువల్ల ఫొటోస్ అనేవి ఒకరు వాళ్ళు తీసుకోకపోయినా కానీ మీరు ఎవరైనా కస్టమర్ ఈ వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళని ఫొటోస్ తీసుకోమని మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి ఛానల్ని. మిస్టర్ జేమ్స్ గుంటి.